అప్పటి నుంచి ఏదైతే కమిషన్ ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే కమిషన్ ఇస్తున్నారు. కాలానుగుణంగా రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ మా కమిషన్ అయితే పెరగడం లేదు. అదేవిధంగా గ్రామీణ సెంటర్లలో ఏదైతే సెంటర్లు ఇచ్చున్నారో వాళ్ళకైతే మినిమం ట్రాన్సాక్షన్ కూడా లేకుండా నిరుద్యోగ వృత్తి అని చెప్పి అందరికీ ఇస్తున్నారే కానీ ఎవరైతే మీ సేవ ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళకైతే సమానమైన ప్రాతిపదిక అనేది లేకుండా పోతాం. మేము కోరుకునేది ఏంటంటే ఏదైతే మాకు గవర్నమెంట్ ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీలు ఏదైతే ఉన్నాయో ఎవరికైతే ఇవ్వాల్సి ఉంటుందో అందరికీ ఇస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి అంటున్నారు, అందరికీ ఇస్తున్నారు. మేము గవర్నమెంట్ ద్వారా ప్రజలకి చేస్తున్నాం సేవ. మధ్యలో మీడియేటర్గా మేము చేస్తున్నప్పుడు మాకు చేసే పనులకి వాళ్ళు సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా మా మీద దాడులు చేయడం కానీ ఎడిటేషన్లు చేయడం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర మేము చెప్పిన పని మాత్రమే మీరు చేయాలా. సర్వీస్ ప్రొవైడర్లు అయితే బెదిరిస్తున్నారు. కమిషన్ పరంగా చూసుకుంటే ప్రతి కంపెనీకి వేరియేషన్లు ఉన్నాయి. ఆ వేరియేషన్లు లేకుండా సమాన ప్రాతిపదిక సమాన పనికి సమాన ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే స్టేషనరీ ఫ్రీగా ఇవ్వాల్సిన ఉన్న స్టేషనరీని డబ్బులు తీసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఓటర్ కార్డులను డబ్బులు తీసుకోవాలని కొనుక్కోవాల్సి వస్తుంది. మేము అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ కమిషన్ నెలలా సక్రమంగా వేయాలి. కమిషన్లో మాకు పెంచవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే సర్వీస్ ప్రొవైడర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కలెక్ట్ చేస్తున్నాము, దాన్ని తీసేయాలని కోరుకుంటున్నాము. మాకు కరెంట్లో సబ్సిడీ అడుగుతున్నాము. అదేవిధంగా ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఫైబర్ నెట్ని మాకు ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ వేతనం కలిగించాలని మేము కోరుకుంటున్నాము. ఈ మీ సేవలు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మీ సేవలో ఉన్నటువంటి సర్వీసుల్ని కొన్ని చాలా వరకు ఆన్లైన్ చేయడం వల్ల కొన్ని సర్వీసులు నిలిపివేసినందువల్ల మీ సేవ ఫ్రాంచైజర్స్కు సరైనటువంటి కమిషన్లు రాక సరైన విధంగా బాడుగులు కట్టుకునే విధంగా కూడా లేకుండా మీ సేవ ఫ్రాంచైజర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పైన ఎన్నోసార్లు గవర్నమెంట్ వారికి కానీ ఇట కార్వే ర్యామిన్కో ఏపీ ఆన్లైన్ సంస్థ వారికి కానీ తెలియజేసినా కానీ మాకు సక్రమంగా కమిషన్లు ఇవ్వకపోవడం కాకుండా మాకు ఏ విధమైనటువంటి సహాయాలు లేకుండా మాకు కరెంటు బిల్లులు కానీ నెట్ బిల్లులు కానీ ఆపరేటర్ యొక్క జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో మీ సేవ ఆపరేటర్లు చాలా దయనీయంగా తయారయ్యారు. ఈ విషయంగా ఎన్నోసార్లు నిర్ణయించుకున్నా కానీ ఫలితం లేకపోయింది. అందువల్ల ఈరోజు 17వ తారీఖు నుంచి మేము బంద్ చేస్తున్నాము. మా బంద్లో ప్రధానమైన అంశాలు ఏమంటే మాకు కమిషన్లు పెంచాలని, మాకు సక్రమంగా ప్రతి నెల కమిషన్లు ఇవ్వాలని, మాకు ఇస్తున్నటువంటి కరెంటు బిల్లులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి మేము చేసే ప్రజాసేవ కాబట్టి మాకు కరెంటు బిల్లులో కూడా కొన్ని రాయితీలు రావాలని, ఇంటర్నెట్ ద్వారా మాకు బ్రాడ్బ్యాండ్ కూడా కొన్ని అవకాశాలు కల్పించి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం లేకుండా చేయాలని, 3,000 కూడా ఆదాయం లేని మీ సేవలు చాలా ఉన్నాయి. వాళ్లకు ఏదైనా రెమ్యునరేషన్ పరంగా ఏదైనా నెలకు రెమ్యునరేషన్ ఇవ్వాలని మేము అనేక డిమాండ్లతోటి ఈ సమ్మెను నిర్వహిస్తున్నాము.